జగమెరిగిన దర్శకులు శ్రీ రామ్ గోపాల్ వర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ రైటర్, ప్రముఖ రచయిత, ఆధ్యాత్మిక వక్త శ్రీ పురాణపండ శ్రీనివాస్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సంగమం సంస్థ వ్యవస్థాపకులు, సెన్సార్ బోర్డ్ మెంబర్గా వ్యవహరించిన, ఫిల్మ్ హిస్టారియన్గా సుపరిచిత ఆర్గనైజర్ శ్రీ సంజయ్ కిషోర్ గారిని అందరికీ నమస్కారం. హైదరాబాద్ నగరం ఒక పవిత్రమైన ఒక భావనలో ఉన్నది. ఎందుకంటే ఒక మంచి మనిషి, మంచి రచయిత, మంచి కవి, మంచి నటులు, మంచి దర్శకులు, మంచితనానికి ఒక మానవ రూపం కనుక ఇస్తే మా తనికెడ భరణి గారు లాగా ఉంటారు. అది వారిని ఎరిగిన వారందరికీ కూడా తెలిసిన విషయమే. అటువంటి భరణి గారికి డాక్టరేట్ వచ్చింది. విచిత్రమైన విషయం ఏమిటంటే, డాక్టరేట్ వచ్చింది, మేము ఇలా ఒక చక్కటి ఆత్మీయ సత్కారం చేయబోతున్నాం అంటే, రండి అని ఎవరిని పిలిచినా, ఏంటి ఇప్పుడైనా డాక్టరేట్, ఇంతకుముందు రాలేదా, ఆల్రెడీ వచ్చాయి అనుకుంటున్నాం, పద్మశ్రీ కూడా ఇంకా రాలేదా, ఇట్లా అందరూ అంటే అవన్నీ వచ్చేసాయి అన్న ఫీలింగ్లో అందరూ ఉన్నారు సార్. అంతటి కీర్తి, అంతటి పేరు మీరు తెచ్చుకున్నారు. మాకు చాలా అవి వింటుంటే అంటే ఇంకా అవసరంలా ప్రత్యేకంగా డాక్టరేట్లు, పద్మశ్రీలు వారికి అంత వచ్చినట్లు ప్రజల్లో వారు నాటుకుపోయారు, జీర్ణించుకుపోయారు. సో వారిని మా ఆనందం కోసం వారి శిష్య బృందంలో, మిత్రుల బృందంలో మేము ఉన్నందుకు, వారు ఉన్న కాలంలో మేము ఉన్నందుకు, వారితో పాటు మేము ప్రయాణం చేస్తున్నందుకు, వారితో పాటు కలిసి భుజిస్తున్నందుకు, వారితో పాటు గడుపుతున్నందుకు ఎంత ఆనందం అంటే అది మాటల్లో చెప్పలేనటువంటి అనుభూతి. అయితే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మంజు భార్గవి గారిని మేము ఆహ్వానించినప్పుడు, మంజు భార్గవి గారు సహజంగా బెంగళూరులో ఉంటారు. ప్రత్యేకంగా వారు ఒకటే చెప్తారు మమ్మల్ని, 100 కార్యక్రమాలు చేశారు మీరు, అన్నిటికీ పిలవద్దు, వాల్యూ ఓరియంటెడ్ కార్యక్రమం అయితేనే పిలువయ్యా, భరణి గారి కార్యక్రమమా, భరణి గారికి ఎంత ఇష్టం అంటే నాకు అని వారు ప్రత్యేకంగా విచ్చేశారు బెంగళూరు నుంచి ఈ కార్యక్రమం కోసం. వారి పాదం నర్తించటం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 61 సంవత్సరాలు, 61 ఇయర్స్ నుంచి వారు నర్తిస్తూనే ఉన్నారు. నాట్య గురువుగా కొనసాగుతూనే ఉన్నారు, ఒక పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్గా కొనసాగుతూనే ఉన్నారు. ఇవాళ కూచిపూడి నాట్యానికి ఒక బ్రాండ్ శ్రీమతి మంజు భార్గవి గారు. మరి వారు నటిగా, నర్తకిగా అంత దూరం నుంచి ప్రత్యేకంగా ఇచ్చేసినందుకు వారికి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరి ఏమనాలో తెలీదు, ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం చాలామందికి రామ్ గోపాల్ వర్మ గారు అంటే, ఇన్క్లూడింగ్ అంటే నేను కూడా, నాకు కూడా ఇష్టం అని పెద్దదే అనేక మందిలో నేను కూడా ఒకడిని. ఏంటంటే రాత్రిపూట ఇంటికి వెళ్ళి బాగా అలసిపోయి యూట్యూబ్ పెట్టుకున్న తర్వాత రకరకాలకు వెళ్తా. అంటే నాకు ఏదన్నా కొత్తది రావాలి, కొత్త విషయం తెలియాలి, కొత్త జ్ఞానం నేను ఏదో సంపాదించుకున్న ఫీలింగ్ నాకు కలగాలి.
అందరు ఇంటర్వ్యూలు అవి వింటా, ఎక్కడో అసంతృప్తి లేదు, ఇవాళ నాకు నేను పొందాల్సింది ఏదో పొందలేదు. అప్పుడు రామ్ గోపాల్ వర్మ గారికి షిఫ్ట్ అవ్వగానే కొత్తవేవో తెలుసుకున్న తర్వాత తృప్తిగా నిద్రపోతా. అబ్బా ఇవాళ ఓకే, ఒక విషయాన్ని నేను బుర్రలో వేసుకున్నా అని. సార్, మాకంతో ఆరోగ్యాన్ని ఇస్తున్న డాక్టర్ మీరు, ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్న ఒక ఏమంటారు అద్భుతమైన నాలెడ్జబుల్ పర్సన్. ఈ జనరేషన్ చూసిన ఒక అద్భుతం మీరు, అంతే సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే. సో మీరు అసలు ఇలాంటి సభలు సత్కారాలు అంటేనే ఆమడ దూరం ఉండే మీరు ఇవాళ మరి భరణి గారి కోసం రావటం, ఈ రవీంద్ర భారతికి కొత్త కళ వచ్చిందని మనవి చేసుకుంటూ వారిని స్వాగతిస్తూ వారిని నమస్కరిస్తూ, అలాగే ఇవాళ సుద్దాల అశోక్ తేజ గారు మన తెలుగువారు గర్వించదగ్గ ఒక చక్కటి రచయిత, జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటినటువంటి వ్యక్తి. మరి వారు అటు కవిగా, అటు గేయ రచయితగా, ఇటు సినీ గీత రచయితగా వారు ఎన్నో పార్శ్వాలలో అత్యంత ప్రతిభావంతులు. వారు మరి తనికెళ్ళ భరణి గారి గురించి మాట్లాడటానికి, వారిని అభినందించడానికి రావటం, వారికి కూడా స్వాగతం పలుకుతూ వారికి నమస్కరిస్తున్నాం. ఇంకా మిగిలిన వారందరూ కూడా భరణి గారికి అత్యంత సన్నిహితులు, ఆత్మీయులు, శిష్యులు. మరి ఝాన్సీ గారు, ఝాన్సీ గారు ఒక హైలీ ఇంటలెక్చువల్ పర్సన్. వారితో ఒక గంట మనం గనక మాట్లాడితే ఎంత సబ్జెక్ట్ ఉందో మనకు అర్థమైపోతుంది. కేవలం ఒక యాంకర్ కాదు, కేవలం ఒక నటి కాదు, వారు ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. సో భరణి గారు వారు థియేటర్ ఆర్టిస్ట్ కూడా, ఇవాళకి కూడా రంగస్థలాన్ని వదలకుండా ఒక అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి వ్యక్తి. వారు వాళ్ళ భరణి గారి పైన ఉన్నటువంటి అమితమైనటువంటి గౌరవ భక్తితో ఇక్కడికి రావటం, వారికి కూడా స్వాగతిస్తున్నాము. అలాగే జనార్దన్ మహర్షి గారు, మరి వారు రచయితగా, దర్శకుడిగా కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. వారు భరణి గారికి అత్యంత ప్రియ శిష్యులు. మరి సహజంగా గురువు గారికి డాక్టరేట్ వచ్చి ఇంత చక్కటి సన్మానం జరుగుతుందంటే వారు రాకుండా ఎలా? సో వారు రావటం, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఇక ఇటు పక్కన నలుపు రంగు కుర్తాలో కనబడుతున్న వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. పురాణ పండ శ్రీనివాస్ గారు. వారు చక్కటి రచయిత, గొప్ప ఆధ్యాత్మిక వక్త. వారి జీవితం మొత్తం కూడా భగవంతుడి సేవ, అది ఏ రూపంలోనే అవ్వచ్చండి. కేవలం ఆ పనులు, ఆ కార్యక్రమాల్లోనే తన జీవితానికి అర్పించి ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి. మరి ముందు మాట్లాడమన్నారు కాబట్టి నిజంగా ఇక్కడ సామాన్యమైనటువంటి స్పీకర్స్ లేరు. ఇక్కడ నన్ను ముందు మాట్లాడమన్నారు కానీ చాలా ఆనందం వేసింది, ఎందుకంటే స్వాగతోపన్యాసం కాబట్టి. తర్వాత వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే అస్సలు బాగోదు, ఎందుకంటే అంత గొప్ప వక్తలు. ఇప్పుడు వారు మొదలు పెట్టారంటే చూస్తారు, పురాణ పండ శ్రీనివాస్ గారు, ఝాన్సీ గారు, సుద్దాల గారు, మామూలు వక్తలు వీళ్ళు, అద్దర కొట్టేస్తారు. అసలు ఎవరు వెళ్ళబాకండి, వారి అంత అద్భుతమైనటువంటి స్పీచ్లు మనం వినబోతున్నాం. అలాగే పెద్దిరెడ్డి గణేష్ గారు ఇక్కడ, మరి వారు సుధా కోఆపరేటివ్ హౌసింగ్ బ్యాంక్ వారు మేనేజింగ్ డైరెక్టర్ ఉండటమే కాకుండా అనేకమైన కళకి సంబంధించిన కళా పోషణ కార్యక్రమాలు, కళల్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమం. ఆయన మన రాష్ట్రంలో గర్వించదగ్గ కల్చరల్ యాక్టివిస్ట్. ఆయన ఎట్ ద సేమ్ టైం చాలా మంచి కవి. మరి వారు కూడా ఏదో రాసుకొచ్చారు భరణి గారి గురించి ఇక్కడ చదవటానికి. మరి చూద్దాం, అంటే అత్యంత ప్రతిభావంతులు ఇవాళ వేదిక పైన కొలువు తీరున్నారు. సో వారందరికీ పేరున నేను స్వాగతిస్తూ, మరి ముందుగా ఇవాళ ఒకటే అన్నారు, నా కార్యక్రమం బిగిన్ అయ్యే ముందు నువ్వు స్వాగతం పలకగానే చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, మరి ఇందాక పైకి వచ్చి చెప్తున్నారు భరణి గారికి ఎంత ఒక తపన, ప్రేమ చూడండి. రాళ్లపల్లి గారు వారి గురువు గారు, వారితో పాటు నాటకాల్లో నటిస్తూనే వారు ఈ రంగానికి ప్రవేశించారనమాట. సో రాళ్లపల్లి గారి పుట్టినరోజు ఇవాళ కాబట్టి మా గురువు గారి జన్మదిన రోజున వారికి నివాళి ఘటించిన తర్వాతే మనం మెయిన్ కార్యక్రమానికి వెళ్దాం అంటాం. వారి మంచి మనసు తెలియజేస్తుంది. ముఖ్యంగా భరణి గారు ప్రయోగాల దిట్ట. ఎందుకంటే నాటక రంగంలో ఉన్నప్పుడు కూడా నాటక ఖర్చులు పెరిగిపోతున్నాయి,
లేడీ ఆర్టిస్ట్కి మనీ ఇవ్వలేకపోతున్నాము, సెట్టింగులకి డబ్బు ఖర్చు పెట్టలేకపోతున్నాము, నాటకాలకి రాబడి రాదు, ఇంత ఖర్చు ఎలా అనే తపన పడి నాటక రంగంలో వీరు రాసిన కొన్ని నాటికల వల్ల నాటక రంగం కొత్త షేప్ తీసుకుందండి. ఒక సంస్కరణలు తీసుకొచ్చారు నాటక రంగంలో. వీరి డ్రామాల వల్ల తెలుగు నాటక రంగం కొత్త ఉనికి స్టార్ట్ అయింది, కొత్త రూపు సంతరించుకుంది. చాలా తక్కువ ఖర్చుతో వేలాది ప్రదర్శనలు ఎలా వేయొచ్చు, ఎలా సంపాదించవచ్చు నాటకాల మీద అనేది నాటక రంగానికి చవి చూపిన వ్యక్తి భరణి గారు. అలాగే నటుడిగా కూడా వారు మీరు చూడండి, ఒక ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్టే కాదు, ఒక కామెడీ చేస్తారు, కామెడీ విలన్ చేస్తారు, వారు చెయ్యనటువంటి పాత్ర లేదు, అక్కడ ప్రయోగాలే. అలాగే డైరెక్టర్గా కూడా ప్రయోగమే. ఇద్దరు ఆర్టిస్టులతో ఇంతవరకు సినిమా వచ్చిందండి మనకి, మిథునం. ఇద్దరు ఆర్టిస్టులతోనే తెలుగులో ఒక సినిమా తీసి ఇంత బాగా తీయొచ్చు, ఇంత మనసుల్ని ఓలలాడించవచ్చు అని చెప్పి కొత్త ప్రయోగం చేశారు. ఇట్లా ప్రయోగాల దిట్టైన మన తనికెళ్ళ భరణి గారికి ఇవాళ గౌరవ డాక్టరేట్తో సత్కరించుకోవటం, ఆ డాక్టరేట్ ఆ యూనివర్సిటీకి కూడా గౌరవమే అని తెలుపుతూ మా అందరికీ చాలా ఆనందం అని భావిస్తూ వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ స్వాగతిస్తూ సెలవు. వేదిక మీద ఉండే పెద్దలందరినీ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. శ్రీ రాళ్లపల్లి గారికి పుష్పమాల సమర్పణతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాన్ విచక్షణం అవిరాసంజోహతన యస్య భాంతిరశ్మయో యస్య కేతువః యస్యేమా విశ్వా భువనాని దుర్గా సకృత్తికాభిరభిసంవసానః అగ్నిన్నో దేవస్సు వితే దధాతు ఏభ్యస్య జాతవేదో భగ్నన్నిరరజన్మమ అశోకశ్చ మఖ్యనావః జీవనం జతిషో దిశ మానాహికం సేజ్యాతవేదో కామశ్వం పురుషం జగదో అభిప్రలగ్న ఆగశ్రియామః పరిపాదన సంరాజం చ విరాజం చాభిశ్రీర్యాజనో గృహే దక్షిణే రాష్ట్రస్య యాముఖే తయామాసృజామసి లోకా సమస్తా సుఖినో భవంతు. స్వప్నమ్మ ఎంతసేపు మాట్లాడాలో టైం ఇవ్వలేదు, కానీ నేను క్లుప్తంగానే మాట్లాడతాను. గురుభ్యో నమః, సభాయ నమః. ఈరోజు డాక్టరేట్ వచ్చినందుకు పండగ కాదండి. డాక్టరేట్లు ఎందుకు, ఎవరికి, ఎలా ఇస్తారు అనే ఒక సందర్భాన్ని ప్రకటించి దానికి ఇందాక సంజయ్ గారు చెప్పినట్టుగా ఒక గౌరవం తీసుకొచ్చినందుకు పండగ చేసుకుంటున్నాను నేను. గురుభ్యో నమః. గురువుగారు ఎలా నడిస్తే యథారాజా తథా ప్రజలాగా శిష్యులు కూడా అలాగే నడవాలి కదండి శాస్త్రం. సో మై కెరియర్, మై పర్సనల్ లైఫ్, మై ఇన్స్పిరేషన్, మై మెంటర్ గురూజీ, మీ అడుగుజాడల్లో మేము. ఒక సిరా అనండి, ఒక నాటకం అనండి, ఒక కవిత్వం అనండి, ఏదైనా సరే ఒక భావం, ఒక భావజాలం, గంగావతరణం కావాలి అంటే, గంగ దిగి రావాలి అంటే శివుడు నెత్తి మీద దానికి ఒక స్ట్రాంగ్ వ్యక్తి కావాలి కదా. అలాగా మా అందరికీ కూడా ఒక సముద్రం లాంటి లిటరేచర్ కానీ, ఒక కల్చర్, ఒక హెరిటేజ్ కానీ చాలా సింపుల్గా మాకు అర్థం కావాలి అంటే ఇలాంటి ఒక క్యాటలిస్ట్ కావాలి. అది మా గురువు గారు. ఇంకా ఎన్నో రావాలి, ఇంకా ఎన్నో సత్కారాలు పొందాలి. ఇలా మేము ఎంతో
మాట్లాడుకోవాలి మీ గురించి. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ ఆల్ ది టైమ్ అండ్ బీయింగ్ దేర్ ఫర్ అస్ ఎనీ టైమ్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. పలుకులతో వాళ్ళ కొనసాగించి ఆ తర్వాత సత్కార కార్యక్రమం ఉంటుంది. శ్రీ జనార్దన మహర్షి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చాలామంది గురించి మైకులో మాట్లాడాలి, కానీ తనికెళ్ళవర్ణి గారి గురించి మాట్లాడాలంటే ఒక మైకంలో మాట్లాడాలి. మనం ఆయనలో మమైకమై మాట్లాడాలి. నేను మాత్రం 2 నిమిషాలు 2 విషయాలు చెప్పేసి, నేను చెన్నైకి డైరెక్టరు రైటర్ అవుదామని వెళ్ళినప్పుడు కె విశ్వనాథ్ గారు, బాలచంద్ర గారు, బాపు గారు బస్ స్టాండ్కి వచ్చి నన్ను పికప్ చేసుకుంటారు అనుకున్నాను. ఆ తర్వాత ఆల్మోస్ట్ 1 నెల రోజుల పాటు రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఆల్మోస్ట్ అడుక్కు తిన్న నన్ను చేరదీసిన వ్యక్తి తనికెళ్ళవర్ణి గారు. నేను ఆయన దగ్గర 16 సినిమాలు అసిస్టెంట్గా పనిచేశాను. చాలా ఇప్పుడు ఒక్క విషయం ఏం చెప్తానంటే, భరణి గారు వాళ్ళ మనవణ్ణి ఎత్తుకున్నారు, మీరు చూసుంటారు. అలా నేను వాళ్ళ అబ్బాయిని ఎత్తుకున్నాను. కానీ నన్ను వాళ్ళ అబ్బాయి కంటే ఎక్కువ ఎత్తుల్లో ఎత్తుకొని ఆయన నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఆయనే. ఇవాళ ఆయనతో పాటు ఈ స్టేజ్లో స్టేజ్ పంచుకోవడం పూర్వజన్మ సుకృతం. ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి, ఒకసారి ఆయనకు 10,000 రూపాయలు అడ్వాన్స్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ కొందాం అన్నాడు. సరే, మేమిద్దరం పాండి బజార్ వెళ్ళి ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చాం. కొనుక్కున్నాక దాంట్లో వాటర్ బాటిల్స్ పెట్టాలి. నాకు అవి తెలియదు. ఆయన ఏం చేశారంటే, మన వడపల్లిలో బాటిల్స్ ఉంటాయి తీసుకురా అన్నాడు. నేను వెళ్ళి బిస్లరీ బాటిల్స్ అప్పుడే వచ్చిన కొత్తల్లో నేను అవి తీసుకొని, బాటిల్స్ బరువుగా ఉన్నాయి కదా అని నీళ్లు బయట పోసేస్తున్నాను. పోస్తుంటే షాప్ అతను మీకేం కావాలన్నాడు. అది ఖాళీ బాటిల్ కావాలండి అన్నాడు. సరే, ఖాళీ బాటిల్ ఇచ్చి ఫుల్ బాటిల్ డబ్బులు తీసుకున్నాడు ఆయన. నేను ఇంటికి వచ్చాక భరణి గారు అడిగారు, దీనిలో వాటర్ ఎదిరా అన్నాడు. అదే, అవి మనకెందుకండి, బాటిలే కదా కావాల్సిందన్నాను. ఇంత ఖాళీ అయ్యాక నీ బ్రెయిన్ నువ్వు రైటర్ అవుతావురా అన్నప్పుడు ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి నేను భరణి గారికి ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, నేను ఎప్పుడు ఖాళీ అయినప్పుడల్లా ఆయన ఫోన్ చేస్తూ ఉంటారు. ఆయనకు డాక్టరేట్ అనే బిరుదు వచ్చిన మొదటి ఫోన్ నాకే వచ్చింది. ఇది నేను చాలా గర్వంగాను ఆనందంగాను చెప్తూ, ఎవరికి ఉంటాడు ఇలాంటి గురువు? మంచి తల్లి అందరికీ ఉంటుంది, మంచి తండ్రి 50% మనుషులకు ఉంటారు, మంచి స్నేహితుడు 10% వాళ్ళకు ఉంటారు. కానీ ఇలాంటి ఒక గురువు 1,000,000 మందిలో ఒక్కరికి కూడా దొరకరు. థ్యాంక్ యూ డాక్టర్ తనికెళ్ళవర్ణి గారు. నమస్తే. తో కలిసి పాడే భాగ్యం మీరే కల్పించారు మిథునం సినిమాలో. 2 లైన్లు. అయితే ఆ 2 లైన్లు జీవితకాలం 2 జన్మలకి గుర్తుండిపోయేలాగా మీరు పాడించారు. మీకు పాదాభివందనాలు. సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కాయల పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ వ్యాపారవేత్త. కెనడా నుండి కార్యక్రమం కోసం ఇచ్చేశారు. స్వాగతం అండి. ఆయనంటే జన్మలు పరవశించిపోయే కొన్ని సభలు మాత్రం ఉంటాయి. భరణి గారే సోదర ప్రేమతో ఈ సభ నువ్వు చూడాలి అంటే మీరు రాకుండా ఉండలేవు. చాలా ఇష్టమైన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు. విభిన్న సిద్ధాంతాల వరకు కూడా ఆయనలో క్లారిటీ లోపల ఏముండదు, అంత స్పష్టంగా ఉంటుంది. ఆయనకి చాలా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. భరణి గారు, జయ జయ రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ స్వరూపుడైన కాలభైరవుడు కొమరం భీముడు సాక్షిగా చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన నాకు. సాక్షిగా ముందు మా సంజయ్ కిషోర్ గారికి అమృతమస్తు పలకాలి. ఎందుకంటే కొన్ని సభలు చరిత్ర, ఇది చరిత్ర. తనికెళ్ళ భరణి గారంటే మాకు శివుడు, నాలోన శివుడు గలడు అని ప్రతి మనిషిలో శివుడిని చూపించిన ఆయనకి చాలామంది నందులు ఉన్నారు. ఝాన్సీ గారు ఎంత బాగా మాట్లాడారంటే, చాలా మితంగా హితంగా మాట్లాడుతూ ఒక యాంకర్గా ఉండే భాష వేరు. చాలా 15 ఏళ్ల క్రితం భరణి గారే పరిచయం చేశారు అని వాళ్ళ ఇంట్లో. చాలా బాగా మాట్లాడాడు. ఒకే ఒక్క మాట, మొన్న చెప్పినట్టుగా జీవనదీ తీరాలపై సజీవ దృశ్య గాంధర్వాలు కొన్ని ఉంటాయి. ఆటకథరా శివ పద్యాలు పాడుతూ
నదుల్ని జోకొడతారు భరణి గారు. ఎందుకంటే భరణి గారు మాకు ఒక పసిపిల్లాడు, భరణి గారు మాకు శివుడు. మేము ఆయన ఇంట్లో కూర్చున్నప్పుడు వింటుంటే ఎన్ని అంశాలు వస్తుంటాయో. కాబట్టి 2 ముక్కలు అన్నారు. నేను ఏవో మాట్లాడదాం అనుకుని రాలేదు. వారికి పాదాలకు నమస్కారం చేయడం నాకు ఎప్పుడూ అలవాటే. కాబట్టి అక్కడ ఝాన్సీ గారి నుంచి ఇక్కడ వీరి వరకు కొందరి పేర్లు తెలియవు నాకు. చిరంజీవి బాలాదిత్య, జనార్దన మహర్షి గారు, మంజు భార్గవి గారు, సరే మా భరణి గారు విరాట్ స్వరూపులు వారు, అందరికీ ఒకసారి నమస్కరిస్తూ, భరణి గారంటే మాకు గగనం భువనం. భరణి గారంటే ఒక అమ్మతనం, ఒక కమ్మతనం, అన్నిటికీ మించి ఒక సేద తీర్చే ఒక పచ్చిక మనస్సు, ఎడారి వేడి ఇసుకలో తడియారే గొంతుని తడిపే ఒక ప్రేమ చిలకరింపు, ఆహ్వాన పత్ర హరితాన్ని గుప్తపరుచుకున్న ఒక చెట్టు నీడ లాంటి ఆగమనం భరణి గారు. అలాంటి భరణి గారి సభకి రావడం అనేది మాకు అదృష్టం. మా సంజయ్ కిషోర్ గారు ఏ సభ చేసినా అది సమర్థవంతంగా, అర్థవంతంగా, అద్భుతం, మహాద్భుతం, పరమాద్భుతం అనిపించుకుంటారు ఆయన. కానీ ఈ సభ ఒక చరిత్రలో మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ మించి ఎప్పుడూ సభలకు ఇలాంటి వాటికి రాని రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు. అదే ఆట కథరా శివ. ఎందుకంటే భరణి గారిని శివాలో చూపించిన వ్యక్తి ఆయన. కాబట్టి ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, బెంగలు, భయాలు, ఆందోళనలు, ఘర్షణలు నలిగిపోతున్న మనం ఈ అందమైన సన్నివేశానికి చూడడానికి వచ్చాం. కాబట్టి ఈ ఆట కథరా శివాలో పాల్గొనే భాగ్యం నాకు కలిగించినటువంటి సంజయ్ కిషోర్ గారికి, తొలుత స్వాగతం చెప్పినటువంటి సోదరి స్వప్న గారికి, 60 మంది బిడ్డలు ఎంత బాగా పాడారండి. బాలాదిత్య చిరంజీవి ఎంత బాగా రాశాడండి. చాలా తనువు, మనసు పులకరించిపోయింది. ఇంతకు మించి ఇది మాట్లాడేటటువంటి సమయము, సందర్భం నాకు లేదు. కానీ భరణి గారికి మరొక్కసారి 5 అనకుండా 10 అంటూ వారి పాదాల కింద మట్టి ధూళిని నేను శిరస్సును జల్లుకుంటూ, ఆట కథరా శివ, 5 దాటితే మా బ్రతుకు వేట కథరా శివ. ధన్యవాదాలు గురుగారు. ఇక శివ అనే పదాన్ని ఇన్నిసార్లు ఉచ్చరించాం కాబట్టి శివ సినిమాతో భరణి గారితో ప్రయాణం మొదలుపెట్టిన నేను ఒక వెరీ బ్యాడ్ బ్యాక్ బెంచర్. అప్పుడు ఇలాగ ఈ సాహిత్య వేదిక ఇలాంటి పెద్ద పెద్ద మనుషులు ఇదంతా ఈ రైటింగ్ అన్నీ చూస్తే నేను నాన్ ఎడ్యుకేషను లేకపోతే అది బయటపడిపోతాను. ఇందాక నుంచి టెన్షన్తో చాలా సైలెంట్గా కూర్చున్నాను. ఇందాక ఆయన చెప్పినట్టు ఐ డెఫినెట్గా నిజంగా నేను అనుకున్నాను, ఇది భరణికి డాక్టరేట్ ఏంటి, అరే ఎప్పుడు వచ్చి ఉంటుంది కదా అంటే నాకు యాక్చువల్లీ సర్ప్రైజ్. ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి అంటే తనకున్న లాంగ్వేజ్, తనకున్న అవగాహన లైఫ్ పట్ల లేకపోతే మనుషుల పక్కన, ఆల్వేస్ ఐ థాట్ హీ వాజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. నేను ఫస్ట్ కలిసినప్పుడు అంటే నేను శివ తీయక ముందు సంగతి చెప్తున్నాను. సో ఇప్పుడు సడన్గా ఎవరు గుర్తించారు, వాళ్ళని చూడాలనిపించింది నాకు. ఓకే, ఐ డోంట్ మీన్ ఇన్ ఎనీ రూడ్ వే, బట్ ద పాయింట్ ఈజ్ ఇప్పుడు ఎస్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన మిగతా యూనివర్సిటీలందుకే వాళ్ళకి ఇంకా కళ్ళు తెరవలేదా ఏంటి నాకు అర్థం కాలేదు. బట్ ఫస్ట్ కళ్ళు తెరిచినందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దట్ మ్యాన్, బికాస్ బర్నీ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ ఏ రికగ్నిషన్. సో నాకున్న ఒక పర్సనల్ ఆస్పెక్ట్లో బర్నీని, బికాజ్ ఐ నో హిమ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్, చాలాసార్లు యూట్యూబ్ వీడియోలో నా గురించి ఒక వింత జంతువులాగా మాట్లాడతారు బర్నీ. అది నేను అంటే అప్పుడు శివ టైంలో మాకున్న ఎక్స్పీరియన్సెస్ అది. బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్డ్ టు కమ్ హియర్ అండ్ టు షేర్ దిస్ మూమెంట్ విత్ హిమ్. సో ఇప్పుడు ఇందాక బర్నీ గురించి ఆ పాటలు, ఆ చిన్నపిల్ల అందరూ పాడిన వండర్ఫుల్ పాట, ఎక్స్ట్రాడినరీ. అంటే అది బర్నీ హిస్టరీని, బర్నీ ఇంతవరకు చేసిన దాన్ని ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్లో కంపోజ్ చేశారు. ఐ రియలీ ఎంజాయ్డ్ దట్ సాంగ్. ఇప్పుడు
ఆ ఇన్స్పిరేషన్తో నేను పాట పాడను, కానీ మంజు భార్గవి గారి ఇన్స్పిరేషన్తో ఒక సాంగ్ లీడ్ మాట్లాడతాను. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన మహామనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాడు. మనిషి నిలువెత్తున ధనం సంపాదించినప్పటికీ దొరకునా ఎంతగానో రాదు. సార్, ఇందాక పాట ఎలా అయితే మళ్ళీ విన్నాము, ఈ స్పీచ్ మళ్ళీ వినాలంది కానీ వీలు కాదేమో. థ్యాంక్ యూ సో మచ్ సార్. సభా సరస్వతి నమః. ఇవాళ శ్రీ తనికెళ్ళ భరణి గారికి డాక్టరేట్ తాలూకు సత్కారం సన్మానం అంటే నేను ఒక నటుడిగా రాలేదు, ఒక రచయితగా రాలేదు. వాస్తవంగా చెప్తున్నాను, వారికి ఒక పుత్ర సమానుడిగానే వచ్చాను. వారు నాకు పితృతుల్యులు. దానికి ప్రధాన కారణం వారికి మా నాన్నగారికి ఉన్న స్నేహం. అది పక్కన పెట్టేస్తే వారికి నా పట్ల ఉన్న ఒక వాత్సల్యం అమోఘం. నేను ఆయన్ని ఒక నటుడిగా, అంటే ఒక లక్షణమైన మనిషిగా ఎంత ఇష్టపడతానో, ఒక విలక్షణమైన నటుడిగా ఎంత ఇష్టపడతానో, ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతో ఇష్టపడతాను. ఉదాహరణకి మచ్చుకి ఆయనలో ఉన్న క్వాలిటీస్ చాలామంది మాట్లాడుకుంటున్నారు. నాకు కూడా ఒక 2-3 సందర్భాలు మీకు చెప్తే 2-3 యూ విల్ అండర్స్టాండ్ నాకు ఆయన పట్ల ఎందుకంత ప్రేమ అనేది. అక్కరకు రాని చుట్టము మృక్కిన వరమైన వేల్పు అన్న పద్యం మీకు తెలిసే ఉంటుంది. మనకి నిజంగా అవసరమైనప్పుడు ఒక సహాయమో ఒక అప్పో అడిగినప్పుడు పారిపోయేవాళ్ళు, వెన్ను చూపించేవాళ్ళు మన వాళ్ళు కాదని దాని సారాంశం. కానీ నిజంగా అవసరమైనప్పుడు సహాయం అడిగితే ఏం అనుకోరు, పర్వాలేదు అనుకునే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాం. అలాంటి సందర్భం ఒకసారి నా లైఫ్లో వచ్చింది. నేను వారి సహాయం అడిగినప్పుడు అప్పటికప్పుడు తక్షణం, నేను అప్పుడు సినిమాలు చేయడానికి గ్యాప్ తీసుకున్నాను ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంకుల్, మీరు ఎవరైనా చెప్పగలరా అంటే మరుక్షణం ఫోన్ తీసుకుని ఒక 4 డైరెక్టర్స్ ఫోన్ చేశారు. వాళ్ళందరూ నేను కలిశాను. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి అనుభవాలు నాకు రాళ్ళపల్లి గారి దగ్గర కూడా అనే, వారి గురుగారి దగ్గర, వారిని కూడా తలుచుకోవాలి కాబట్టి, మహానుభావుడు ఆయన కూడా. అలాగే ఆయన ఎంత గొప్ప సంస్కారం అంటే, ఒక సినిమా గుండమ్మ గారి మనవడు అని ఒక సినిమాలో ఆయన యాక్ట్ చేస్తే ఆయనకి నేను పాట రాశాను, లిరిక్ నేను రాశాను. అప్పట్లో ఆడియో క్యాసెట్లు ఉండేవి. ఇది 2006 అంకుల్, 2006-7 ఆ ప్రాంతంలో అనుకుంటా. పొరపాటున ఆయన పేరు పడితే ఆయన సభాముఖంగా పిలిచి చెప్పారు, ఇది నేను రాయలేదు వాడు రాశాడని చెప్పి. చాలా గొప్ప వినయశీలి, చాలా గొప్ప జ్ఞాని. అండ్ ఆయనకి ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఉండగలగడం, ఆయన మీద ఒక పాట నేను రాయగలగడం, ఆయన కార్యక్రమాన్ని నేను రాగలగడం చాలా చాలా అదృష్టంగా భావిస్తూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా నావాకి, అంటే చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నాను, బాగా పరిచయం ఉన్న వాళ్ళని బావా అంటారు, నావాడు అనుకునే వాళ్ళని నేను నావా అంటాను. ఆ కోవకు చెందినవాడే మా నావా, మా సంజయ్ కిషోర్ గారు. అండ్ అలాగే ఈ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్న స్వప్న గారికి, విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక డ్యాన్స్ చేసిన వాడు చాలా అద్భుతంగా చేశారు. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఆయనే చేయగలడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. ఏం మాట్లాడట్లేదు భరణి బాబాయ్ గురించి. బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. వేదిక నగరించిన దిగ్గజాలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడు సభ మీద 3 సార్లు భరణి గారు కవి కవి అంటుంటే భయం వేస్తుంది. ఎందుకంటే నిజంగా కవిని కవి అనాల్సిన అవసరం లేదు, కోతి బొమ్మేసిది కోతి అని చెప్పాల్సిన పని లేదు. కానీ 3-4 సార్లు కవి అనేసరికి నేను రాసే కవిత్వంలో నిజం కవిత్వం ఉందా లేదా అని భయం వేసి చివరిగా నేను కవిత్వం చదువుతాను. ముందుగా తనికెళ్ళ భరణి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప నటులు, గొప్ప దర్శకులు, గొప్ప రచయిత. ఇటువంటి విషయాలన్నీ మీ అందరికీ తెలుసు. భరణి గారు తెలిసిన వాళ్ళే ఇక్కడ అందరూ వచ్చారు, తెలియని వాళ్ళు ఎవరూ రాలేదు. కనుక ఒక పెద్ద ఉపన్యాసం ఇవ్వటం కంటే భరణి గారి యొక్క లక్షణాలన్నీ గుదిగుచ్చి ఒక చిన్న కవిత్వ రూపంలో మీ అందరి ముందు ఉంచుతాను. కవిత్వ శీర్షిక పేరు బహురూపి. అతను బహురూపి. తెర మీద మనం చూసే ఎన్నో పాత్రలు, తెర వెనక తాను చూపే ఎన్నో ప్రజ్ఞలు. తెర మీద మనం చూసే ఎన్నో పాత్రలు, తెర వెనక తాను చూపే ఎన్నో ప్రజ్ఞలు. బహురూపాల ప్రదర్శనంతా ఇహం కోసం కొన్ని
అహం కోసం కొన్ని చేస్తాడే కానీ తన అసలు రూపం ఏదని అడిగితే ఆటగదరా శివ అంటాడు. పామరుల వెంట చరించేటప్పుడు తనను తాను కురసగా సవరించుకునే వామనుడు. పామరుల వెంట చరించేటప్పుడు తనని తాను కురసగా సవరించుకునే వామనుడు. పండితుల గోష్ఠి సభలో తలలు పైకెత్తి చూడాల్సిన త్రివిక్రముడు. డబ్బు డాబు ఏది అంటని సాదా మనిషి ఎవరికోసమో వంకర్లు పోని సీదా మనిషి. అతను కదిలితే తన పాదాల వెంట పద్యపాదాలు అలలై హోరెత్తుతాయి. అతని చెణుకు చమత్కారాలు తెలుగు భాషాకాశంపై మెరుపుల్లా తళుక్కున మెరుస్తాయి. నిరంతరం అంతరాంతర రసజ్వలనంతో రగిలే జ్యోతిర్లింగం భరణి ఓ ప్రదక్షిణ చేసి నమస్కరిస్తే కాసింత ఇష్టప్రసాదం పెడతాడు. మరింత భక్తితో అంతరాలయ ప్రవేశం చేశారా శివదర్శనం చేయిస్తాడు. నమస్కారం. దర్శకులు శ్రీ శివనాగేశ్వరరావు గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. భార్గవి గారి మాటల కోసం అందరూ వేచి చూస్తున్నారు. మంజు భార్గవి గారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. సంజయ్ కిషోర్ గారు ఏ ప్రోగ్రాం చేసినా యూనిక్గా ఉంటుంది. ఇది ఒక 20వ ప్రోగ్రాం అనుకుంటా వీరు కండక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ నేను చీఫ్ గెస్ట్గా రావడం. నా చేత ఒక 5-6 years బ్యాక్ ఒక వర్క్షాప్ చేయించి కూచిపూడి వర్క్షాప్ ఇలాగే ఇంత ఘనంగా ఫైనల్ డే మా స్టూడెంట్స్ చేత ప్రోగ్రాం చేయించి అక్కినేని నాగేశ్వరరావు గారిని పిలిపించి చాలా ఘనంగా చేశారు. అందుకని సంజయ్ కిషోర్ గారి ప్రోగ్రాం అంటే అది ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలుసు. అండ్ టుడే ఇట్ వాస్ నథింగ్ లెస్ దాన్ దట్. తనికెళ్ళ భరణి గారిని తరచూ చూసేది సంజయ్ కిషోర్ గారి ప్రోగ్రామ్స్లోనే. ప్రతి ప్రోగ్రాంలో వారు ఉంటారు, నేను ఉంటాను. అందుకని తనికెళ్ళ భరణి గారికి డాక్టరేట్ వచ్చింది అనగానే నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో డాక్టరేట్స్ అంటే అందరూ కొనేసుకుంటున్నారు డబ్బులు ఇచ్చి. సో ఇది మాత్రం జెన్యూన్ డాక్టరేట్ అని తెలిసింది నాకు. ఎందుకంటే తనికెళ్ళ భరణి గారు అలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేయరు. నన్ను అడుగుతుంటారు, మీకు డాక్టరేట్ రాలేదా, మీకు పద్మశ్రీ రాలేదా అని. నేను అన్నాను, ఒక శంకరాభరణంతో నాకు పద్మవిభూషణ్ వచ్చింది. నాకు ఇప్పుడు ఎవరు ఏ బిరుదు ఇచ్చినా కూడా దానికంటే కిందే. సో ఐ డోంట్ మిస్ ఇట్. మేమందరం చాలా ఆనందిస్తున్నాం తనికెళ్ళ భరణి ఈ ఫంక్షన్లో అటెండ్ అయినందుకు. హీ డిజర్వ్స్ ఇట్ అండ్ he's a great man and he's a great artist. I wish him all the best. Thank you. ఈ సందర్భంగా నేను ఒక చెప్పాలనుకుంటున్నాను. మంజు భార్గవి గారు, మీకోసం ఇది. నేను మొత్తం నా ఫిల్మ్ వాచింగ్ కెరియర్లో గ్లామర్ కోసం కాకుండా హీరోయిన్ని చూసింది గౌరవంతో ఉట్టి మంజు భార్గవి గారే. ఎందుకని నేను కామెంట్ శ్రీ సుద్దాల అశోక్ తేజ గారి మాటల కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. సంగమం ఫౌండేషన్, సంజయ్ కిషోర్ ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతున్న ఈ సభ ఒక చరిత్రాత్మకమైంది, ప్రతిష్టాత్మకమైంది. ఈ వేదిక పైన రామ్ గోపాల్ వర్మ గారు శివ సినిమా వచ్చినప్పుడు
నేను ఇంకా సినిమాలోకి రాలేదు. కానీ మేము అనుకునేవాళ్ళం భారతదేశంలో షోలే ముందు షోలే తర్వాత మన తెలుగుదేశంలో శివ ముందు శివ తర్వాత సార్. కాలాన్ని రెండుగా చీల్చి మధ్యలో ఒకరుంటారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం మధ్యలో ఉన్న కాలాన్ని చీల్చి తాను నిలబడినటువంటి రూపం క్రీస్తు అని చెప్తారు. అలా తనకన్నా పూర్వమైన సినిమాలకి తన తర్వాత వచ్చిన సినిమాలకి మధ్యలో నిలబడినటువంటి ఒక మహా విగ్రహం ఆ గోపాల్ వర్మ గారు. నేను వారికి పాటలు రాయలేదు. తర్వాత వాళ్ళ బాల ఆదిత్య నాకు భరణన్నయ్య మీద పాట రాసే అవకాశం నీకు వచ్చినందుకు నాకు కొంచెం ఈర్ష్యగా ఉంది. శివనాగేశ్వరరావు గారు, అమ్మాయి ఝాన్సీ, తర్వాత పురుషోత్తం రెడ్డి గారు, అమ్మగారు మంజు భార్గవి గారు, ఇంకా పెద్దలందరూ, నాకు అత్యంత మిత్రులైనటువంటి గణేష్, పురాణం శ్రీనివాస్ గారు, భరణి గారు నేను అన్నా అంటాను. డాక్టరేట్లు రెండు రకాలు. ఒకటి, మనం ఒక విషయం మీద పరిశోధించి పరిశీలించి దాని లోతులోకి వెళ్ళి దాని యొక్క ఆకాశంలోకి వెళ్ళి విస్తరించి విశ్లేషించి రాస్తే వచ్చేది అకాడమిక్ డాక్టరేట్. మనం వేరే దాని మీద పరిశోధిస్తున్నప్పుడు. కానీ మనల్ని పరిశోధించి మనల్ని పరిశీలించి మన జీవితాన్ని తరచి మన గురించి తూచి మనకు ఇచ్చేది ఆనరరీ డాక్టరేట్ అని. అది నువ్వు కాచిగూడ చౌరస్తాలో పుస్తకాల షాపులో పుస్తకాలు చదివిన రోజులకు కూడా డాక్టరేట్ వచ్చినట్టే. మిగతా అందరూ మిత్రులు శ్రేయోభిలాషులు మాట్లాడారు. నాకు సంబంధించిన విషయానికి వస్తే, ఇవాళ నా కొడుకు అమెరికాలో ఇంజనీర్ చేస్తూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. వాడొక ఇల్లు కొనుక్కున్నాడు. నేను ఒక కారు కొనుక్కున్నాను, ఒక ఇల్లు కట్టుకున్నాను, ఒక జాతీయ అవార్డు పొందినాను, నంది అవార్డ్స్ పొందాను. వీటన్నిటికీ నేను రుణం తీర్చుకోలేనటువంటి ఒకే ఒక్క మనిషి, ఒకే ఒక్క మానవుడు, ఒకే ఒక్క మహానుభావుడు. అన్నా నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే నువ్వే. ఏదో ఒక ప్రెస్ క్లబ్లో నేనేదో పాటలు పాడితే అది తెల్లవారి పేపర్లో వస్తే మా ఉత్తేజ్కి సుద్దాల అశోక్ తేజ మీటింగ్లో నువ్వున్నావు, ఎవరెతను అంటే మా మామయ్య అంటే, రేపు నేను అన్నపూర్ణ స్టూడియోలో ఉంటాను, ఒకసారి తీసుకురామన్నాడు. 93లో జరిగిన సంగతి. నేను వెళ్ళాను. కొన్ని అత్యద్భుతంగా కుదురుతాయి, కొన్ని క్షణాలు, కొన్ని ముహూర్తాలు అత్యద్భుతంగా కుదిరిస్తాడు భగవంతుడు. ఆ రోజు ఆయనకు షాట్కు రమ్మని పిలుపు, నాకు ఆయన ఇచ్చిన సమయం ఒక అరగంట. కానీ ఆయనకు ఆ రోజు షూటింగ్లో పిలవడానికి 3-4 గంటల దాకా ఆయనకు పిలుపు రాలేదు. మేకప్ రూమ్లోనే కూర్చున్నాడు. సరిగ్గా ఆ సమయంలో నేను వెళ్ళాను. నేను రాసిన పాటలు, ప్రైవేట్గా నేను రాసిన పాటలు ఆయనకు వినిపించినాను. అది నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. రైతు మీద
ఆకుపచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చ లేడాలేనే లేవులే లేవులే, మిన్నులున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మింటి చుక్కలలో వాడు చెమట చుక్కలలో నువ్వు అని నేను వినిపించగానే మేకప్ చెడిపోతుందో ఉంటుందో అని కూడా లెక్క చేయకుండా ఆయన ముందు అప్పుడు నేను ఒక చిన్న రేణువు లాంటి వాడిని, ఆయన అప్పటికే హిమశిఖరం. ఆ హిమశిఖరం వంగి ఈ గులకరాయిని హత్తుకొని దగ్గరికి తీసుకొని కన్నీళ్లతో ఆశీర్వదించినటువంటి హిమవన్న శిఖరం భరణి అన్న. తాను స్క్రిప్ట్ రాస్తున్న నమస్తే అన్న సినిమాలో తానే సిచ్యువేషన్ చెప్పి, డైరెక్టర్కు తెలీదు, తానే సిచ్యువేషన్ చెప్పి ఇది రాసుకొని రా అంటే నేను రాసుకొని వెళ్ళాను. అది విని కార్యక్రమం నాతో పాటు అని ఎక్కించుకొని షూటింగ్ స్పాట్కి తీసుకెళ్ళి ఆ డైరెక్టర్ని నిర్మాతని కూర్చోబెట్టి మన సినిమాకి ఒక సన్నివేశానికి నేనే పాట రాయించాను. ఒకసారి మీరు వినండి, మీకు బాగా పనికొస్తుందంటే నా చేత వినిపింపజేసి వాళ్ళు ఉత్తర క్షణంలో ఒకే క్షణంలో సార్ మీరు రాయించిన తర్వాత మీరు చెప్పిన తర్వాత మేము కాదనేది ఉందా, సినిమాలో ఈ పాట తప్పకుండా ఉంటుంది అని వాళ్ళు ఒప్పుకోవడం, నేను ఇవాళ మీ పక్కన కూర్చోవడం అన్న. 30 సంవత్సరాల కింద కోన్ కిస్కా హై, నేనెక్కడో రిమోట్ విలేజ్లో బడిపంతులుగా ఉండేవాడిని. నాకు అసలు సినిమా తెలీదు, సినిమా పాట ఎలా రాస్తారో తెలియదు. కానీ నేను అంతకుముందే పాటలు రాసిన పాటలన్నీ తనకు వినిపించాను. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది అనగానే శబాష్ శబాష్. పాట గొప్పగా ఉన్నా బాగానే రాస్తున్నాడు, ఇక నువ్వు బాగా నేర్చుకోవాలయ్యా అన్నవాళ్ళు ఉంటారు. పాట బాగా రాస్తావు, సినిమా అంటే అది వేరు, దాంట్లో కష్టం అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన నేను సినిమాకు అవకాశం ఇస్తున్నాను అని చెప్పలేదు. నా ప్రతి పాటని ప్రతి పదాన్ని తన హృదయానికి హత్తుకొని ఆనంద బాష్పాలతో నాకు మూర్ధాభిషేకం చేసినటువంటి అపర శివుడు శంకరుడు భరణి అన్న. నేను ఎప్పుడో రాసుకున్నాను సార్ ఇంగ్లీష్లో, మై ఫుడ్ ఈజ్ మై హెల్త్, మై ఫుడ్ ఈజ్ మై హెల్త్, మై మైండ్ ఈజ్ మై వెల్త్, మై క్యారెక్టర్ ఈజ్ మై ఫేట్, మై ఫైర్ ఈజ్ మై చైర్. భరణి గారు, రామ్ గోపాల్ వర్మ గారు, జనార్దన్ మహర్షి గారు వీళ్ళందరూ ఉన్న వేదికలో నేను ఇవాళ కూర్చున్నానంటే, రేపు ఇంకెక్కడ కూర్చున్నానంటే, 2002లో అబ్దుల్ కలాం గారు వేదిక మీద ఉన్నప్పుడు సుధాల అశోక్ తేజ ద ఫస్ట్ లిరిక్స్ కమ్ ఆన్ ది డాష్ అంటున్నప్పుడు మీరు నమ్మండి, నేను ఆ మెట్లెక్కుతున్నప్పుడు మెట్టు మెట్టుకు నా గుండెలో భరణన్న భరణన్న భరణన్న, నేను ఈ వేదిక ఏంటన్నా, ఈ రాష్ట్రపతి భవన్లో నేనేంటి, అబ్దుల్ కలాం గారి చేత నేను అవార్డు, జాతీయ అవార్డు తీసుకోవడం ఏంటి, ఏం ఆశించినాడు ఆయన? ఎక్కడన్నా ప్రతిభ కనబడితే గుర్తించే ప్రతిభ, వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ఆ చల్లని దయగల్ల చెయ్యి, ఆశీర్వదించిన ఆ వేళ్ళు, ఆయన పాదాలకు నేను శిరస్సుతో నమస్కారం చేసినప్పుడు ఆయన పెట్టిన దీవెనార్తి ఇవాళ నా వృత్తి అయిందన్న. ఎప్పుడు ఇలాంటి సందర్భం నాకు దొరకలేదు. మీరు డాక్టరేట్ అన్న ఏంటన్నా, మీరు పుట్టుకతోనే డాక్టరేట్.
నో వర్డ్స్ అన్న. ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనబోయేసిన సంగమం వారికి, స్వప్నకు, సంజయ్ కిషోర్కి నేను కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేం రావట్లేదు. అందరికీ నమస్కారం. కార్యక్రమ మహోత్సవం ప్రారంభం కాబోతోంది. ఈలోగా శ్రీ సోమంచి రామశాస్త్రి గారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మనిషిగా బతకడానికి ఒక దిక్సూచి కావాలి. మేము ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాం. దాంట్లో గురువుగారి పరిచయం వల్ల మా గురించి మేము బతకడం కంటే కూడా సొసైటీ గురించి బతకడానికి ఆయన చాలా ప్రేరేపించారు. దాంట్లో ఒక భాగంగా మేము హెల్దీ లైఫ్ మై బర్త్ రైట్ అన్నది కూడా స్టార్ట్ చేసి ఇండియాలోనే కాదు ఎన్నో దేశాలకి వ్యాపించడానికి ఆయన సహకరించారు. నమస్కారం గురుగారు. మన గురించి బతకడము కాదు, మన తోటి వారి గురించి బతకడంలోనే ఆనందం ఉంది అన్నది ఆయన మాటలతో చెప్పడం కంటే కూడా ఆయన ఆలోచనలని ఇచ్చేటట్టుగా ఆయన ఎదుటి వ్యక్తిని చెరతీస్తారు. అట్లాగా మేము 3 అన్నదమ్ములం. మేము 3 కూడా ఆయన దగ్గర ఉన్నప్పుడు సిస్టమ్ని, ఒక క్రమశిక్షణని ఫాలో అవ్వడానికి ఆయన ఎంతో తోడ్పడ్డారు. దానివల్ల మాకే కాదు మా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఎంతో మేలు జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ గురుగారు. సో థ్యాంక్ యూ అండి. పూలదండతో ఇటు మంజు భార్గవ్ గారు అటు ఝాన్సీ గారు సత్కరించిన తర్వాత అందరూ కూడా కనకాభిషేకం చేస్తారు పెద్దలందరూ. భరణీర్భరందో తద్యమో రాజా భగవానవిచస్తాన్ లోకస్య రాజా మహతో మహానుహి సువర్ణః పంథామభయం గృణోతు యస్మిన్ నక్షత్రే యమయేతి రాజా యస్మిన్నేనమభ్యషించంత దేవాః తదస్య చిత్రగో హవిషా జజామ అపపాప్మానం భరణీర్భరందో యో వైదాం బ్రహ్మణో వేద అమృతేనావృతాంబురీ తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుః కీర్తిం ప్రజాం దదోః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయవద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనో దేవతాభిరుద్ధరతి యావతీర్వేదాస్తాః సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో దవిభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీరం కీర్తయేదేతా ఏవ దేవతా ప్రీణాతి యా ఆనందరాజాయ సర్వస్తోమోదిరాత్రవత్తమమహర్త్ సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై దేవతేనాప్నోతి సర్వం జయతి హవిషో దశానో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వామధుదారగవ్యం విదేవ మభిరక్షదాదిమో ఏతత్సామగాయన్నాస్తే అహమన్నమహమన్నమహమన్నో అహమన్నాదో శ్లోకృదో అహమస్మి ప్రథమజార్దాస్య పూర్వం దేవేభ్యో అమృతస్య
मदन्दमाग्ने अहं विश्वं भुवनमभ्यभवाम् सुवर्णज्योति इत्युपनिषदो वृषभो न जित्नो घनागणः क्षोभनश्चरुषनीना निमिष एकवीरश्यतकोसेन साकमिन्द्रः सङ्ग्रन्दनेन निमिषेण जिष्णुना जुत्कारेण दुत्स्यवनेन धृष्णुना न ददतत्सहद्धन्यधानरैषस्तेन वृष्णा सैषहस्तैः सनिषङ्गभिर्वसी स्रष्टा सयुध इन्द्रो गणेन सनो सृष्टदित्साममाहुजध्यो प्रतिहिताभिरस्तायारथेन रक्षोः अपबाधमानः प्रभञ्जन् सेना प्रमृणो यथा जयन्नस्माकमेध्यविदारधानाम् त्रविदं गोविदं वज्रबाहुं అలవోకగా ఆంగికం అర్ధోన్నత వాచికం అతి సహజపు ఆహార్యం పాత్రోచిత సాత్వికం మన లోపలి శివయ్యను మనకు చూపు తత్వస్పర్శి భోలాశంకర లీలల లోతులెరుగు దీర్ఘదర్శి దునియానంతను దున్నే చొక్కమైన తెలుగు వేది సామాన్యుడే మాన్యుడనే పక్కా హైదరాబాది నాటక రచనలు నటనలతో రంగస్థల ప్రేమికుడు పాత్రలలో జీవించే పరిణిత నటభావుకుడు గలగల పారే గంగగా గమ్మత్తగు మాటలు అప్పటికప్పుడు ఊరే మంచినీళ్ల ఊటలు వైవిధ్యపు పాత్రలతో ప్రేక్షక అభిమాన నటుడు అభిరుచి అద్దం పట్టే నిర్మాత దర్శకుడు తార పేరు సార్థకమై తెరపైన మెరియు భరణి తనికెళ్ల వెలుగు పంచు మురిసే కళల ధరణి గౌరవ డాక్టరేట్తో సత్కరించే ఎస్ఆర్ యూనివర్సిటీ హృదయంగమ సంగమాన భరణి వెలుగు భువిని ఎస్ఆర్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించిన సందర్భంగా భరణి గారికి సంగమం సమర్పించు అక్షరాభివాదం రచన దక్షిణామూర్తి మడిపల్లి సమర్పణ సంగమం ఫౌండేషన్. ఈ సత్కారంలో సగభాగమైన నా శ్రీమతి భవానీని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఈ డాక్టరేట్ ఇచ్చిన ఉత్తరక్షణం మావిడికి అంకితం ఇచ్చాను. ఇప్పుడు నేను నామకే వస్తే కానీ నిజమైన డాక్టరేట్ ఆవిడే. భరణి గారు ఇట్లా సత్కారం అన్నప్పుడు సత్కరించండి, కానీ తర్వాత నేను ప్రత్యేకంగా మా శ్రీమతిని పిలిచి నేను సత్కరిస్తాను అని వారు పర్టికులర్గా చెప్పారు. వారి అభిమానాన్ని ఆ విధంగా చాటుకున్నారు. అయితే వీరిద్దరూ ఇలా కూర్చొని ఉండగా వారి కుమారుడు, భరణి గారి కుమారుడు, వారిని వేదిక తేజ అని మాకు తెలుసు, మహాతేజ, ఓకే, మహాతేజని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వచ్చిన సందర్భంగా యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకుంటున్నాను. రెస్పెక్టెడ్ డిగ్నిటీస్, ఎస్టీమ్డ్ గెస్ట్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, it is with a heart brimming with pride and emotion that I stand before you today to celebrate the extraordinary journey of a man who has not only captured the hearts of millions but has also been my guiding star, my father, Tanikella Varani. I must confess, this is a first for me. I have seen my father command stages, enthrall audiences, and move hearts with his words and performances. But speaking about him publicly, well, that's a role I've always left to him. So, please bear with me as I navigate his uncharted territory. My father, to me, is not just a celebrated actor, writer, director, or poet. He is the epitome of versatility. A man who effortlessly transitions from the comedic to the profound, from the historical to the contemporary.
He is a living, breathing encyclopedia of Telugu literature and culture. And today, as he is bestowed with his well-deserved honorary doctorate from SR University, I am reminded of the countless hours he has spent nurturing his mind, his craft, and his spirit. I have grown up watching him transform into a myriad of characters. The mischievous village elder, the wise philosopher, the doting father, though I must say, his on-screen versions are far more patient than the real one. Every role he has played has been a masterclass in acting, but more importantly, it has been a testament to his unwavering dedication to his craft. Beyond the glitz and glamour of the silver screen, my father is a man of simple pleasures. He finds immense joy in spending quality time with his family. And when he is not engrossed in his work, you will find him sharing laughter and stories with my son, Sarvagna. It's a beautiful sight to watch them bond. My father, the celebrated wordsmith, often reduced to playful gibberish to entertain his grandson. It's a stark contrast to the powerful dialogues we are accustomed to hearing him deliver. Today, as we celebrate his honorary achievement, I want to take a moment to express my heartfelt gratitude. Thank you, Nana, for being my constant source of inspiration, for teaching me the value of hard work, humility, and the power of storytelling. You have shown me that with talent, dedication, and touch of humor, one can conquer any challenges. Yes, the Vice Chancellor and his esteemed colleagues of SR University have recognized the human service of my father towards fine arts and very aptly have decorated him with an honorary doctorate. But the Chancellor who first recognized the dedication of my father is, can you guess? Ma amma. Anukshanam gurtistune undi. ఈ డాక్టరేట్ యాక్చువల్లీ మా అమ్మకు కూడా, సో మా అమ్మ కూడా డాక్టరేట్ ఇప్పుడు. సో నాన్న, ఐఎమ్ ఇంక్రెడిబుల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, నాట్ జస్ట్ ఫర్ ద మ్యాన్ యూ హ్యావ్ బికమ్, బట్ ఫర్ ద ఫాదర్ యూ ఆర్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ బ్రిలియన్స్ విత్ ద వరల్డ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్, నాన్న, ఆన్ దిస్ well-deserved honor. I know this is just the beginning of many more milestones to come. Me Teja. రాజపురుషేంద్రజ ఆదిశేవేంద్రజయ ప్రతిష్టతి. ఝాన్సీ గారిని కూడా ఉండవలసింది అతిథులు. శ్రీ సోమంచి రామశాస్త్రి గారు. చూసిన 2 సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అద్భుతమైనటువంటివి. తన వ్యాఖ్యానంతో మరింత శోభన చేకూర్చిన అలాగే నాట్యగురు శ్రీమతి రేవతి ప్రసాద్ గారిని రావాల్సిందిగా వేదిక ఆహ్వానిస్తారు. గౌతమ్ రాజు గారి అభినందన. ప్రముఖ నటులు ముందుగా సంఘం ఫౌండేషన్, సంజయ్ కిషోర్ ఏ కార్యక్రమం చేసినా విభిన్నంగా, విశిష్టంగా, ఉత్కృష్టంగా చేస్తాడు. అందుకనే
అతను ఏదైనా చేస్తానంటే నేను నో అని చెప్పను. కాకపోతే ఆర్థిక లావాదేవీల్లో ఎప్పుడూ నష్టపోవడం అతనికి అలవాటు. పొరపాటు చెప్పిన లాభం వస్తే కంగారు పడిపోతాడు. సో అదొక ప్రత్యేకమైన శక్తి. కనీసం నాకు అనిపిస్తుంది అన్నమాట, మళ్ళీ కార్యక్రమం చేయించుకోవడానికైనా ఇంకో డాక్టరేట్ వస్తే బాగుంది వీటితో. అంత అద్భుతంగా నిర్వహిస్తాడు. అంటే మినిట్ టు మినిట్ ఎవరు రావాలి, ఎవరు కూర్చోవాలి, ఎవరు ఎలా మాట్లాడాలి, ఇలా అవన్నీ చాలా. అందుకని ముందుగా సంజయ్ కిషోర్కి నా పుత్ర సమానం. ఇప్పటికి ఎన్నో దాకా అవి అన్నారు కదా, ఎవరు తప్పినా ఎవరు వచ్చినా రాకపోయినా మేమిద్దరం పక్కాగా ఉంటామని చెప్పి. ఎందుకంటే నేను టాలెంట్. అలాగే ఇవాళ ఇక్కడికి వచ్చిన నా ఆత్మీయ మిత్రులు, ముఖ్యంగా ఇక్కడ ఎవరెవరిని పిలవాలనేది నాకేం తెలియదు. నన్ను కూడా సడన్గా నువ్వు 7ంటికి రండి అంతే అన్నారు. ఇలా ఉంటుందని కూడా నేను ఊహించలేదు. అంటే ఊహించంది చేయడమే సంజయ్ ప్రత్యేకత. అక్కడ ఒక పెద్ద మోయలేనంత కలము, దాని కింద నాకు వచ్చిన డాక్టరేటు, అక్కడ నాటక దుఃఖ విషాద అంటే విషాదము ఆనందము మిక్స్ చేసే నాటక పరిభాషలో అక్కడ ఉన్నది పరమాద్భుతమైన డిజైన్. సో ఎప్పుడు ఏ సత్కారం చేసినా ఒక పెళ్ళిలో చేస్తారన్నమాట. అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనిపించదు. కానీ పెళ్ళిలాగా అలా కాదు, కానీ అదర్వైజ్ బాగుంది. ఇవాళ వచ్చిన ప్రముఖుల్లో నాకు బాగా ఆత్మీయులందరూ వచ్చారు. నేను ఫలానా వాళ్ళని పిలవండి కూడా నేనేమనలేదు. ఒక్క రామగోపాల్ వర్మ వస్తే బాగుందని నాకు మనసులో అనిపించినప్పుడు నేను అతనికి డైరెక్ట్గా ఫోన్ చేయలేక ఇంకోటి ద్వారా ఫోన్ చేశాను. నాకు లైన్లోకి వచ్చాడు. ఏంటి భరణి అన్నాడు. చెప్తారా ఇంకా రాలేదా నీకు, ఇప్పటి 1000 వచ్చేసి ఉంటాయి అనుకున్నాను అన్నాడు. దాకట్లాగానే 99% రాడని నా నమ్మకం, వస్తే బాగుందని ఆశ. కానీ చాలా పాపం వచ్చి అనుకోనంత సేపు ఉండి అద్భుతంగా మాట్లాడి అతను ఫీల్ అయింది చెప్పేసి వెళ్ళిపోయాడు. అందుకు ఆ జీవికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మా సుద్దాల అశోక్ తేజ ఒక ఉద్విగ్న స్థితి. అంటే నిజంగా అప్పుడు నాకు ఏమిటంటే నాకు ఒక జీవ లక్షణం ఉంది. ఏమిటంటే ఒక మంచి పుస్తకం చదివితే అది నిజంగా నన్ను కొంచెం కదిలిస్తే వాడు లండన్లో ఉన్నా సరే అర్ధరాత్రిని పట్టుకుని అభినందించడం అనేది ఒక సంస్కారం. నేను చిన్నప్పటి నుంచి మా సాంప్రదాయంగా అలాగా ఇంత అద్భుతమైన కళాకారుడు, ఇంత మంచి పాటలు రాసేవాడిని మనం ఏమిటి ముత్యాలు పక్కన పడితే వాటి పక్కన తీసేసి చెత్త ఏరుకుంటున్నామన్న బాధతోటి అప్పుడు సుద్దాల శక్తి ఇతను పాట నెక్స్ట్ జనరల్గా ఏమంటారంటే ఇతను మంచి రైటర్ అంటే తప్పకుండా నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ టైం కాదు, ఇప్పుడే ఈ క్షణమే అప్పటికప్పుడు చేసేసి. ఇంకా చిత్రం ఏంటంటే ఆ పాట నా మీద రాశాడు అతను. నేను కోట శ్రీనివాసలో డ్యాన్స్ చేస్తాం. గరం గరం పోరీనా గజ్జల సవ్వారి ఒక చిన్న శృంగార గీతం లాంటిది. ఏదైనా ఎంట్రీ ప్రవేశపెట్టేశాం. ఆ తర్వాత పరమేశ్వరుడి దయ, ఆ తర్వాత ఏ స్థాయికి వటవృక్షంలో ఎదిగాడో మీకు తెలియదు ఏం కాదు. అతనికి నాకు చాలా మేమిద్దరం కలిసి లండన్ ప్రయాణం వెళ్ళి మన బ్రౌన్ సమాధి దగ్గర కూర్చుని మాకు అక్షర భిక్ష పెట్టిన ఆ తెలుగుకి ఆ బ్రౌన్కి ఇద్దరం పాదాభివందనం ఆయన పోయాక చేసాం. అలాగా అదొక ఆనందం. ఇంకా ఝాన్సీ కూడా చాలా పరమోత్కృష్టమైన సెన్సిటివ్ ఆర్టిస్టు పాప. ఇప్పటి నుంచో నాటకాల నుంచి నాకు పరిచయం. మేము ఎన్నెన్నో కళలు, కానీ ఇంకా మనం మంచి సినిమా తీయలేము, ఏదో సంపాదించుకోవడానికి తీయాలంతే అని షార్ట్ ఫిల్మ్ సిరా అనే ఒక సినిమాలో ఆ అమ్మాయిని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ₹1 కూడా తీసుకోకుండా తను యాక్ట్ చేసింది. ఇవాళ ఈ మధ్య ఎప్పుడో సినిమా చూస్తే ఏమిటి ఆ పెర్ఫార్మెన్స్, అసలు ఒక్క డైలాగ్ కూడా ఉండదు మాకు, మా ఇద్దరికి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అది ఆ ఎక్స్ప్రెషన్స్ కేవలం కళ్ళతోటి అభినయంతో మాత్రమే ఇవ్వాలి. అలాగా ఝాన్సీ చేయడం. మళ్ళీ మొన్న చూసినప్పుడు కూడా ఎంత అదే వై దిస్ పీపుల్ ఆర్ నాట్ యూటిలైజింగ్ ఝాన్సీ. అంత మంచి కళాకారిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు? ఆ అమ్మాయి కూడా కసి ఉన్నట్టుంది. మొన్న ఒక నాటకం రాసి పారేసింది, అంత దుమ్ము రేపేసింది. నాటకం రాసి డైరెక్ట్ చేసింది. అది
తెలుగు నాటక రంగంలో ఒక సంచలనం. సంచలనం అంటే అంత బోల్డ్ నాటకం, అంటే అది సినిమాగా తీస్తే నిషేధిస్తారు. నాటకం కాబట్టి నడిచింది, కానీ సినిమాగా అయితే 32,000 కట్లు పడతాయి, ఓ 2-3 ముక్కలు మిగులుతాయి. అంటే ఆ నిజాయితీని అలా బాలుచుకుని కొడితే అసలు అదిరిపోయారన్నమాట. ఈ వర్షాకుడు అది మళ్ళీ ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ తోటి మళ్ళా వస్తాయనుకుంటాను. ఇలాగా ఇంకెవరు గురించి వీడు అంటే మంజు భార్గవ్ గారు పాపం అక్కడెక్కడి నుంచో వచ్చి నాన్న బెంగళూరు నుంచి వచ్చి అంటే వచ్చేలా చేస్తాడు ఇతను. అందువల్ల మొత్తానికి వచ్చింది. పాపం ఆనందించి, ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఆనందించి ఆశీర్వదించారు, ఈ ప్రోగ్రామ్ని ఆస్వాదించారు. ఆ తర్వాత పురాణ పండగ మైకు పావుగంట అరగంట కుదరదు, 1-2 గంటలు అలా మాట్లాడాల్సింది. ఆ సముద్రాన్ని ఓ చెంచాలో చేసి ఓ తీర్థంలా నాకు ఇచ్చాడు శివోహం. అంతకన్నా నేను పురాణ పండుగ గురించి ఏమీ చెప్పలేను. అలాగా ఇంకా ఎవరన్నా సరే, వీడు ఇందాక పాట రాశాడు, మీ అందరికీ తెలుసు. వీడి ప్రతిభ మామూలుగా అన్ని వైపులా విస్తరించి ఎంత అందంగా రాశాడు. మురిసిపోయాడు రామ్ గోపాల్ వర్మ, ఎంత బాగుందని. బంటి అనుకుంటా మ్యూజిక్ చేస్తా, చాలా చక్కగా చేశాడు. నా జీవితాన్ని నాకు మళ్ళీ తమాషాగా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్, ఓ షార్ట్ ఫిల్మ్ చేసిన అనుభూతి కలగజేశాడు. అందుకని బాలాదిత్యకి జనార్దన మహర్షి నా పుత్ర, వాడు నా పిల్లాడు, మా ఆవిడకన్నా ముందు నా జీవితంలోకి ప్రవేశించాడు. అది ఆశ్చర్యం. అతని ఉద్వేగం అవి చూసాం కదా. ఇవాళ్ళు కూడా అంటే నేనంటే ఎంత గౌరవం ఉన్నాను ఒకటి చెప్తాను. ఎప్పుడైనా ఫోన్ చేస్తే వెంటనే కట్ చేసేస్తాడు. ఎందుకంటే ఆ ఫోన్ బిల్లు నాకు పడిపోతుందేమోనని నేను ఫోన్ చేస్తే కట్ చేసి వెంటనే తను ఫోన్ చేస్తాడు. చిన్న విషయమే కానీ ఎంత హృదయంగా ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జనార్దన మహర్షి. అంటే మా ఇంట్లో కుర్రాడు ఉన్నట్టు లేకుండా ఒక ధైర్యం వాడు. అలాగా జనార్దన మహర్షి. ఇంకా ఎవరున్నారమ్మా? పెద్దిరెడ్డి గణేష్. అతను ఇక్కడ కాదు, సూర్యాపేటలో చూడాలి ఆయన ప్రాభవం. అక్కడ అతను చాలా గొప్ప కవి. బాలసుబ్రహ్మణ్యం ప్రాణం ఇచ్చేస్తాడు. బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం చేస్తూ పుస్తకం రాశాడు. అప్పుడు వేల మంది సమక్షంలో అతనికి గండపెండేరు జరిగాడు బాలసుబ్రహ్మణ్యానికి. అంత వైభవంగా చేశాడు సూర్యాపేటలో. మమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడైనా తీసుకెళ్ళి సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. అందుకు అతను చాలా సోమంచి రామశ, 3 బ్రదర్స్ వాళ్ళు, వ్యాపారస్తులు. కంగన్ వాటర్ అని ఆ వాటర్ సప్లై అవి చేస్తుంటారు. మా శిష్యుడు భార్గవ్ తోటి ఫైనాన్షియల్ పార్ట్నర్స్ అనుకుంటా బహుశా. వాళ్ళు కూడా నా మీద ప్రేమతోటి వాత్సల్యంతో వాళ్ళు చాలా అంటే వేరే ఊర్ల నుంచి, బెంగళూరు నుంచి, కడప నుంచి, కర్నూలు నుంచి. పాప ఇప్పుడంటే టైం అయిపోయింది, 8:58 అయింది. దర్శకు వెళ్ళాల్సిన టైం ఉంది. టైం భోజనాల టైము, బస్సు టైము, రైళ్ళ టైము, కాళ్ళు కట్టుకోవాల్సిన టైము, గ్లాసులు కడుక్కోవాల్సిన టైము, బోల్డంత టైము. అంచేత మనం ఎవరిని ఆపలేము స్టిల్. సో అంచేత నిజంగా ఇది ఒక బాగా ఆత్మీయ ఆలింగనం లాంటి ఒక సభ ఇది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే అయ్యో మా పురుషోత్తం రెడ్డి గారు అని ఒక బాబాయ్ అంటాడు నన్ను. నా పుత్రుడు లాంటి వాడు. కెనడా నుంచి వచ్చాడు. అఫ్కోర్స్ ఈ పని మీద రాలేదు, కానీ కెనడా నుంచి వచ్చి మొన్న తిరుపతి వెళ్ళి వాళ్ళ ఊళ్ళో ఈ ప్రోగ్రాం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చి మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళిపోతున్నాడు అన్నమాట. భవిష్యత్తులో అతను మేము కలిసి చాలా కార్యక్రమాలు చేసే పని ఉంది. ఆ తర్వాత లేటర్ అలాగే మా డాక్టర్ శ్రీనివాసన్ హుకేమ్ ఇక్కడ మా భార్గవ్ ఇప్పుడు వీటితో కలిసి ఈ పంచుకునే అతిథుల్ని స్వాగతం చేయడానికి వీళ్ళందరూ పనిచేశారు. కాబట్టి ఇంక నేను ఎవరన్నా మర్చిపోతే గౌతమ్ రాజు గురించి ఒక ముక్క కూడా చెప్పను. వాడంత వెధవ సృష్టిలో లేడు. ఇది ఎడిట్ చేసేయండి. నాకు నువ్వు మాట్లాడుకో, నేను మాట్లాడతాను. ఇండస్ట్రీకి ఆరంభమైన వచ్చినప్పటి నుంచి అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తున్నాడు. వీడు కూడా అంతే. అర్ధరాత్రి ఫోన్ చేసి ఏదన్నా అవసరం ఉందంటే 10 నిమిషాల్లో వస్తాడు. చాలా ఆత్మీయుడు, నాకు సోదర సమానుడు. ఒకసారి వాళ్ళ కూతురు పెళ్ళికి నేను శుభలేఖ రాసి నేను వెళ్ళలేనందుకు నేను వెళ్ళిపోయాను ఇక్కడ వేరే కారణం వల్ల. కేవలం ఆ కారణం వల్ల నేను రాలేనందుకు 1 ఇయర్ మాట్లాడడం మానేశాడు నాతోటి వాడు.
అంటే ఎప్పుడు పొజిటివ్నెస్ ఎప్పుడు ఉంటుందంటే నాకు చాలా ఇష్టమైన వాడు నన్ను ఇంత పని చేస్తాడా అన్నప్పుడే వస్తుంది ఆ కోపం 1 ఇయర్ అంటే 1 ఇయర్ పాటు నన్ను కోప్పడే అంత ప్రేమ ఉంది వాడి దగ్గర. అది ఈ ప్రపంచంలో ఒక్కొక్క మనిషిని భగవంతుడు మనకిస్తాడు, ఆప్తుల్ని ఇస్తాడు, స్నేహితుల్ని ఇస్తాడు. వాడి వల్ల మనకి ఎంతో ఉపయోగం పడుతుంది. కానీ నేను అన్నయ్య గురించి ఒకే ఒక్క మాట మాట్లాడతాను. నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి. కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు ఆ వెంకటేశ్వర స్వామి అయితే నా గుండెల్లో నెలకొన్న కోనేటి రాయుడు డాక్టర్ తనికెళ్ళ భరణి. అంతకంటే ఎక్కువ చెప్పలేను, ఇంకా మాట. సరే, ఇది సినిమా, ఇది ఊరికే మొన్న డాక్టరేట్ ఇచ్చిన సందర్భంలో వీడు ఎలా అయితే పాట రాశాడో అలాగే నా ఫ్లాష్, నా జీవిత చరిత్రని 2 పేజీల్లో కుదించి నా తెలంగాణ యాసలో రాశాను ఊరికే. ఇది పత్రికల వాళ్ళు ఉంచుకోవచ్చు, ఎడిట్ చేసేయచ్చు. నా గోస పొద్దుగా ఎవరెవరికి కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే, నేను పొద్దుగాల లేవకుంటే తిట్టిన మా అయ్యకి, పెన్సిల్ ప్రైజ్ వస్తూనే ముద్దెట్టిన మా అమ్మకి, లెక్కలు రాకుంటే నన్ను కొట్టిన మా సారుకి, యాడున్న డాక్టరేటు గౌరవాలు వారికి, తలుసుకుంటా అందుకున్న భరణి ఒట్టి పేరుకి, ఆటలల్ల బేకారు చదువు ఏమో పూరు, డుమ్మగొట్టి రోడ్ల పొంటి తిలగమంటే షేరు, బస్సులకి ఇచ్చే పైసలు పాయ మార్నింగ్ షోలకి, బస్సులకి ఇచ్చిన పైసలు పాయ మార్నింగ్ షోలకి, ఇంటికొచ్చుడు ఎప్పుడంటే ఆకలయ్యే యాలకి, కింద మీద పడి బీకామ్ 3rd క్లాస్లో పాసు, 1/2 చాలతోని చేస్తే టైంపాస్, దమ్మారో దమ్ టైము, దమ్మారో దమ్ ఆశ, అప్పుడు దమ్మారో దమ్ టైము, సిగరెట్లు దోస్తులు, పోరిలకు లైటింగులు, ఇళ్ళల ఫైటింగులు, అమాల్ బస్తీ రౌడీలతో మనకి మంచి సోపతి, అమాల్ బస్తీ రౌడీలతోని మనకి మంచి సోపతి, జైళ్ళకు పోలేదు కానీ తప్పే పెద్ద ఆపతి, చుక్కాని లేని ఓడలెక్క మునిగిపోయే యాలకి, చుక్కాని లేని ఓడలెక్క మునిగిపోయే యాలకి, దేవుడోలే రాళ్లపల్లి చెయ్యిచ్చి లేపి మీదికి, ఆడికెళ్ళి నాటకాలు అలవిగాని ప్రైజులు, పేరు మారుమోగంగానే సినిమా మీద మోజులు, మొట్టమొదట మద్రాసికి రచయితనైపోతినా, లేడీస్ టైలర్ రాసి ఆడ జెండ పాతిన, 50 సినిమాలు రాస్తే మంచిగొచ్చే పేరు, 50 సినిమాలు రాస్తే మంచిగొచ్చే పేరు, పైసలు ఎగదొగ్గుతుంటే మారిస్తిని గేరు, పెన్ను మూసి రంగు పూసి సురువు చేస్తే యాక్షను, పెన్ను మూసి రంగు పూసి సురువు చేస్తే యాక్షను, జాబ్ సాటిస్ఫాక్షన్తో జేబు సాటిస్ఫాక్షన్, అప్పుడు ఇంకా బూజు దులిపి చదువు మల్ల మొదలు, మార్కుల కోసానికి కాదు మనసు నిండనీకి, పుస్కాలకి పుస్కాలే కరకర నమిలిన, గ్రంథసారం అంత పింది గుటుకు గుటుకు మింగిన, కావ్యాలను గ్రంథాలను కరువుదీర చదివిన, అక్షరాలు పోగు చేసి ఆటలెన్నో ఆటిన, ఆటగదరా శివ, తెలంగాణ యాసల శివ స్థుతులు మస్తు రాసిన, తెలుగు భాష కోసం నా వంతు సేవ చేసిన, నా కష్టం గుర్తించిన SRU వారు ఊహించని తీరు డాక్టరేటును ఇచ్చిండ్రు, వీరికి నా వందనాలు, వీరికి శరణార్థులు, చదువుల తల్లికి దండం, సరస్వతికి దండం, చదువుల తల్లికి దండం, సరస్వతికి దండం, అన్నం పెట్టిన అక్షరానికి నా దండం. స్వస్తి. జీవితంలో మేము ఎంతండి మమ్మల్ని మా గురించి చెప్పాల్సినటువంటి సమయం కాదు, కానీ అది గురువు యొక్క బాధ్యతగా భావిస్తారు. ఆయన ప్రేమ లేకపోతే ఏదో చెప్తే కాదు, అభిమానం కాదు, ఆయన రెస్పాన్సిబిలిటీగా జెన్యున్గా ఫీల్ అవుతారు. సార్, ఇది నిజంగా ఇంకొక తరానికి మేము ఆదర్శంగా పుస్తకంగా వేయాలి. సంజయ్ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్. తల్లిదండ్రులు మర్చిపోయే రోజుల్లో గురువుని ప్రతి సంవత్సరం అలా గుర్తుపెట్టుకునే పాదాభివందనం చేస్తాడు, ఎంత గొప్పవాడు. అలాగే జనార్దన్ మహర్షి పెళ్ళయింది మన కమ్మ సంఘంలో, పంపకాలు ఉంటాయి కదా, వెళ్తుంటే ఏడుస్తాడు. ఏంటన్నయ్య ఏడుస్తున్నావు అంటే, ఒరే ఆడపిల్లని పంపిస్తే ఏడుస్తాం కానీ నువ్వు ఏడుస్తున్నావు అంటే, ఒరే ఆడిని అలా చూసుకున్నాను రా, నాకు ఏంటిరా అనేసి బట్బటా ఏడ్చేసాడు. అంత మంచి మనసున్న
వ్యక్తి స్నేహితుడు అవ్వటం మా పూర్వజన్మ సుకృతం అండి. స్వస్తి.